హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో వ్లాగ్స్. సో గైస్, నేనైతే ఉజ్జయిన్లో ఉన్నా. 9:30 వరకు ఉన్న వాళ్ళకి, లైన్ లో ఉన్న వాళ్ళకి దర్శనం వస్తుంది. సో నైట్ దర్శనం అయితే చేస్తున్నాం ఒకసారి. సో గైస్ చూస్తున్నా నైట్ వ్యూ అయితే ఎట్లా ఉంది టెంపుల్ లా. సో నేను చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. సో చూడ్డానికి టెంపుల్ లోపల చూస్తున్నారు కదా, అంత లైవ్ నడుస్తుంది ఇక్కడ. ఉరుకుంటే వచ్చినాం. సో ఇక్కడ కనిపిస్తుంది లైవ్. సో ఇదే ఉజ్జయిన్ మహాకాల్ జ్యోతిర్లింగ్. సో కనిపిస్తుంది ఆ లైవ్ అయితే మీకు. అండ్ ఇక మొత్తం క్రౌడ్ అయితే ఉంది. సో 9:30 తర్వాత ఎలా చేయాలంటే క్లియర్ గా కనిపిస్తుంది. జై బోలో భోలేనాథ్ మహారాజ్ కి జై. మేమైతే దర్శనం చేసుకున్నాం. అండ్ ఫుల్ క్రౌడ్ ఉంది గైస్. లైక్ నిల్చోవడం కూడా అక్కడ స్పేస్ లేదు. సో మనం స్పేస్ అయితే క్రియేట్ చేసుకున్నాం అక్కడ నిల్చొని. అండ్ మనం వీడియో అయితే చేసినాం. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్ లో అంటే ఒక జ్యోతిర్లింగ్. సో అది ఒక వీడియో తీసినాం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే చాలా గుళ్ళలో తీసేస్తలేరు వీడియోస్. సో మనం ఇక్కడ తీసుకున్నాం. టెంపుల్ అయితే ఎంత వస్తుంది ఇక్కడ నుంచి చూస్తున్నా కాదు, ఎంత మస్తు అనిపిస్తుంది అసలు నైట్ వ్యూ అయితే. ఓ మై గాడ్ అనిపిస్తుంది అసలు. ఇక్కడ నో ఎంట్రీ అయితే ఉంది గైస్. లోపల అయితే మొత్తం తిరిగి చూపిస్తాం అనుకున్నా. సో సారీ ఎంత క్రౌడ్ అని అంటే నడవలేకపోతున్నాం, అంత క్రౌడ్ ఉంది. సో కనిపిస్తున్నట్టు ఎంత బాగా అనిపిస్తుందో. బాగా కూర్చుంది గైస్ మళ్ళా. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వెనకాలైతే పడగలిపి కూర్చున్నాయి పాములు అయితే. సో ధ్యానంలో అయితే కూర్చుండు. గైస్ లోపలికి వెళ్దామంటే ఇక్కడ మొత్తం బ్లాక్ చేసిరు. సో మార్నింగ్ మేబీ ఓపెన్ చేస్తారేమో. సో వెళ్ళొచ్చు అయినా కానీ చూడొద్దు. దర్శనం అయితే మస్తు అయింది గైస్. అంటే లైక్ ఎన్ని జ్యోతిర్లింగం తిరుగుతున్నాను నేను, అన్ని టెంపుల్స్ అయితే దర్శనం అయితే చాలా మంచిగా అయింది గైస్ నాకైతే. సో అంతా మా బాస్ దయా. సో నవీన్ కూడా సెకండ్ టైం అయితే వచ్చింది ఇక్కడ. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొక్కుండంట. సో అది సక్సెస్ అయింది. సో ఆ మొక్కు తీసుకోవడానికి కూడా వచ్చింది ఇక్కడ. చూడండి అమ్మవారి టెంపుల్ ఇది. ఇంతకుముందు అయితే ఆరతి అయిపోయిందంట. ఇక్కడ కనిపిస్తుంది నాకు చిన్న చిన్న దీపాలు అయితే. సో ఇదైతే ఆరతి టైంలో అయితే ఫుల్ చేస్తారంట. సో ఆరతి అయితే అయిపోయిందంట ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్న చాలా పెద్దగా ఉంది. సో ఎలా ముట్టించారు. అండ్ అన్ని దీపాలు అయితే పెట్టిరాడ. సో మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. సో టెంపుల్ అయితే ఇట్లా ఉంది గైస్. వస్తుంది అసలు టెంపుల్ అయితే. చూస్తున్నారు శక్తి పీఠాలు అయితే ఉన్నాయి. అమ్మవారు అయితే చూడండి ఒకసారి. ఇక్కడ దగ్గర దర్శనం చేసుకున్నాం. సో అమ్మవారు అయితే మొత్తం చూసిరు అనుకుంటా ఎంత వస్తుందో. అండ్ అమ్మవారు బ్యాక్ సైడ్ అయితే త్రిశూలం అండ్ స్వస్తిక్ ఉంది చూడండి. అండ్ ఇంకోటి టెంపుల్ ఉంది ఇంకోటి నుంచి అయితే ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి చూస్తారు కదా. సో ఇది అమ్మవారి టెంపుల్ ఇదంతా. యాక్చువల్లీ ఏంటంటే నేను మైక్ అయితే రూమ్ లో పెట్టేసిన. సో ఇప్పుడైతే గుండంకి అయితే వచ్చినాం. సో కనిపిస్తున్నట్టు గుండం అయితే ఎంత వస్తుంది అసలు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి బ్రిడ్జ్ అయితే ఉంది మధ్యలో. అండ్ కనిపిస్తుంది మొత్తం ఏదైతే ఉజ్జయిన్ మహాకాల్ గుండం ఇది. సో చాలా లోతుందంట. సో అక్కడ దగ్గరనే స్నానం చేసుకోమంటారు అందరు. సో రెడీ అయిపోయినాం. యాక్చువల్లీ గుడికి వెళ్తాను ఇప్పుడు. సో భస్మ ఆర్తికి అయితే టికెట్ల గురించి పోతున్నాం. అండ్ గైజ్ అక్కడ ఎంత అయినా చూపిస్తా. అండ్ మొత్తం టోటలీ రెడీ అయిపోయినా నేను. సో పంచ కూడా వేసుకున్నా. సో ఇప్పుడైతే క్యాన్సిల్ చేసుకున్నాం. సో ఈవినింగ్ అయితే వెళ్తాం సో టెంపుల్కి. అండ్ ఇప్పుడైతే భస్మార్తికి అయితే చాలా లైన్ ఉంటుందంట. సో ఇప్పుడు నిలబడితే 12 o'clock వెళ్తే 6 o'clock టికెట్స్ దొరుకుతాయంట. సో ఒకసారి చూసాం. రే లైన్ వచ్చింది అడరా.
వెనకాల. సో అది అమౌంట్ ఇస్తే వాళ్ళ ఓనర్కి అయితే ఇస్తుంది, పైన పైన కూర్చున్న ఓనర్కి. అండ్ దానికి ఫ్రూట్ ఇస్తే అది తింటుంది. సో దానికి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చి చూస్తారు కదా మీరే. సో నాకు తెలిసి బేసిక్గా వాయిస్ అయితే చిన్నగా వస్తున్నట్టుంది. సో మైక్ తీసుకురాలేదు. సో గట్టిగా మాట్లాడుతున్నాక. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మంచి హెయిర్ కట్ కూడా వేసారు ఎన్నుకైతే అయితే మంచిగా ఉంది. సో ఇక్కడైతే హెయిర్ కటింగ్ అయితే మొత్తం లేదు, తీసేసారు. కట్ కూడా వేసారు ఎన్నుకైతే అయితే మంచిగా ఉంది. సో ఇక్కడైతే హెయిర్ కటింగ్ అయితే మొత్తం లేదు, తీసేసారు. ఇక్కడ టికెట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఆకలి అయితే ఉంది అట్లా టిఫిన్. సో గుండు అయితే వేసుకుంటున్నాం. అయితే టక్లేగడ అయిపోయింది మొత్తం. చెప్పురా ఏదో ఒకటి, గుండు పూలు అంటే నిలగట్టినాం. చెప్పురా ఏదో ఒకటి. గుండు పూలు అంటే నిలగట్టినాం. గుండు గుండు అనద్దంట, టక్లే అనంటే. సో గాయస్ మేమైతే టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాం. ఇది బసమార్తి టికెట్. సో యాక్చువల్లీ ఏంటంటే 12 o'clock కూర్చోవాలి అండ్ 6 o'clock అయితే టికెట్ దొరుకుతాయి. సో దీని రూల్ ఏంటంటే గాయస్, ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ వెరిఫై అవుతుంది. సో అక్కడ సైడ్ కనిపిస్తుందా. సో ఒక 2-3 hours అయితే అక్కడ కూర్చోడతారు మమ్మల్ని తీసుకుపోయి. అండ్ 300 persons మాత్రమే టికెట్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మనం ఒక పర్సన్ తీసుకుంటే 4 members ఫ్యామిలీ పోవచ్చు ఎక్స్ట్రా. సో అలా ఎంతమంది ఉండదు తెలియదు. సో అక్కడ నుంచి అంటే నాకు తెలిసి రావచ్చు రాకపోవచ్చు అయితే ఉండే కదా ఇప్పుడాక. సో ఇక్కడ నుంచి అక్కడైతే షిఫ్ట్ అయిపోయినాం. గైస్ మేమైతే ఇంకా లైన్లో ఉన్నాం. సో యాక్చువల్లీ అయితే 11 o'clock అయితే ఉన్నాం. సో ఇప్పుడైతే 5 అవుతుంది. అండ్ ఇచ్చేదే 300 tickets. సో 300 ticketsకి మాత్రం ఎంత లైన్ కనిపిస్తున్నట్టుంది ఇక్కడ అండ్ సైడ్ కూడా. సో గాయస్ చూస్తారు కదా, ఇప్పుడైతే ఇక్కడ ఆధార్ కార్డులు అయితే చెక్ చేస్తారు. చెక్ చేసుకుని అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడైతే వేరే అంటే 2 times చెక్ చేస్తారు. దాని తర్వాత లోపల ముగ్గురు అయితే వస్తుంది కనిపిస్తుంది ఎంత లైన్ మళ్ళా. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంకో చెక్కింగ్ ఉంటుంది. సో అప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ నింపేసి 11 o'clock అయితే ఇవ్వాలి మనం. లేదు సో 1% మాత్రమే ఉంది. సో వేరే ఫోన్తో షూట్ చేస్తున్నా. సో గాయ చూస్తారు కదా ఎంత ఫిల్అప్ చేసి చేయాలి. సో ఇది వచ్చేసి త్రీ వేని గేట్ ఇది. సో మనకైతే ఫస్ట్ అయితే ఇక్కడ కూర్చోవాలి లైన్గా. సో ఇక్కడ లైన్గా కూర్చున్న తర్వాత కౌంటింగ్ అయితే ఇక్కడ చేయరు. సో ఈ బ్యారికేడ్లు అయితే వెళ్ళాలి. సో ఇక్కడ కనిపిస్తుంది లోపల పంపిస్తారు. 12 కూడా కాదు గాయస్. సో 2-3 అవుతుంది గాయస్. 2-3 o'clock అయితే లోపల పంపిస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చెకింగ్ అయ్యి మన తర్వాత ఈ బ్యారికేడ్లో వెళ్తారు. బ్యారికేడ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది గాయస్. సో అక్కడ చెకింగ్ అక్కడైతే ఎంట్రీ చేసుకుంటారు. సో ఇక్కడనే కౌంట్ చేసి మిగతా ఎంతమంది అవుతారో వాళ్ళకైతే బ్యాక్ పంపించేస్తారు. సో ఇంకోటి లైక్ చెప్పాను కదా గాయస్, ఇక్కడైతే వెరిఫై చేసుకొని లైన్ బై లైన్ వెరిఫై చేసుకొని లోపలైతే పంపిస్తారు. సో ఇదే త్రివేణి గేట్. అండ్ బస్ మారుతికి అయితే ఇదే ఇక్కడనే టికెట్స్ అయితే దొరుకుతాయి గైస్. సో ఎవరైనా వస్తే మాత్రం తొందరగా వచ్చేసి చూసుకోండి. బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, ఈ గేట్ నుంచి ఎంట్రీ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే గైస్, సో వాళ్ళ ఆధార్ కార్డు అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే మనకు లైక్ చేస్తారు. సో చాలా కష్టంగా చేస్తారు రిక్వెస్ట్ చేస్తే. సో 2-3 అయితే లేకుండా ఆధార్ కార్డులు. సో ఇప్పుడైతే వాళ్ళకి చేపిస్తున్నాం. సో రిక్వెస్ట్ చేస్తే చేస్తా అని చెప్పిండు. ఇలాంటి కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, చూసుకోండి గైస్. సో నేనైతే ఆల్మోస్ట్ అయితే అలసిపోయినా చాలా. సో మార్నింగ్ లేచి సో యాక్చువల్లీ గైస్ ఏంటంటే నేను మార్నింగ్ లేచి మార్నింగ్ వ్యూ చూపిస్తాం అనుకున్నా టెంపుల్ది. సో నైట్ వ్యూ అయితే చూసారనుకున్నా ఈ వీడియోలోనే. అండ్ లేచి టిఫిన్ చేసి స్నానం చేసిన వరకు 11 అయింది గైస్. సో అంటే లైక్ ఎంక్వైరీ కూడా చేసిన అప్పుడు లేచి. సో ఎక్కడ దొరుకుతావు టికెట్స్ అని మాకు అప్పటికి ఐడియా లేదు. టైం అయిపోయింది. సో ఇక్కడ వచ్చి కూర్చున్నాం. సో ఇప్పుడు ఈ టైం అయిపోయింది అండ్ అందుకోసం అయితే తీయలేదు. సో చూస్తారు కదా ఆర్కిటెక్చర్ అయితే వేరే లెవెల్లో ఉంది గాయస్ లోపలైతే. అండ్ నా ఫోన్తో తీస్తున్నానికి వచ్చిన బాధ ఉంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా దీంట్లో అయితే క్లియర్ వస్తుంది కనిపిస్తుందిగా. సో ఇంకోటి ఏంటంటే మా బాస్ అండ్ ఇక్కడైతే లోపలికైతే వెళ్తున్నాము ఇవన్నీ తీసుకొని. సో ఇవన్నీ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ కనిపిస్తుందా. సో ఇక్కడనే సబ్మిట్ చేయాలి మనకు తెలిసి. మేబీ ఇక్కడనే సబ్మిట్ చేస్తారు ఎందుకంటే మా లైన్లో ఉన్న వాళ్ళందరూ ఇన్నే ఉన్నారు. అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు, ఎంత బాగుంది. సో పైన అయితే నందీశ్వరుడు ఉండు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే గాయస్ నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు. సో 1% మాత్రమే ఉంది. సో వేరే ఫోన్తో షూట్ చేస్తున్నా. సో ఇవి నాకు తెలిసేది అంత క్లారిటీగా అయితే లేదు అనిపిస్తుంది. సో చూస్తే మాత్రం మంచిగానే వస్తుంది క్లారిటీ. అండ్ ఇక్కడ మా బాస్ అయితే మంచిగా కూర్చున్నాడు. అండ్ కొంచెం నాకు తెలిసి స్టెబిలిటీ అయితే లేదు ఫోన్. అండ్ ఇక్కడ మాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ లైన్లో అయితే నిలబడ్డారు అందరూ. అటు ఇటు చేసి అయితే తీసుకున్నాము. సో బస్ మారుతి. సో మార్నింగ్ అయితే వెళ్ళాలి. అండ్ బస్ మారుతి గురించి చెప్తా కొంచెం వినండి. ఎవరైతే బస్ మారుతి అటెండ్ కావాలనుకుంటారో సో ఫస్ట్ అయితే మనం 11 o'clock అయితే త్రివేణి గేట్ దగ్గర రావాలి. సో అక్కడ నుంచి అయితే మనకు లైన్ ఉంటుంది. సో చాలా లైన్ ఉంటుంది. సో లైన్ ప్రకారంగా వెళ్తే నాకు 300 persons అయితే ఎంతమంది అయితే అవుతారో. సో నేను నాతో పాటు 4 ఉన్నారు. సో
మేము ఒక 5 నెంబర్స్ అయిపోయినాం. సో అలా 300 నెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. సో అది కంప్లీట్ కాగానే మీరు లైన్లో నిలబడి కూడా వేస్ట్. సో అది లాస్ట్లో తెలుస్తుంది కూడా మీరు ఎంతసేపు నిలబడడం వేస్ట్. అది కౌంటింగ్ చేస్తారు వాళ్ళు వచ్చి. సో అప్పుడు తెలుస్తుంది. కౌంటింగ్ ఎప్పుడు చేస్తారంటే వాళ్ళు వచ్చి 5 తర్వాతనే. సో 5:30 తర్వాతనే. సో 6 o'clock అయితే లోపల తీసుకుంటారు. లోపల తీసుకున్న తర్వాత మనకి అక్కడ కూర్చోబెట్టి ఇంకో 2 hours కూర్చోబెట్టి సో 7 o'clock ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్ అయితే ఫిల్అప్ చేసుకోవాలి. సో అక్కడ ఎంట్రీ చేసుకుంటారు మనదంతా. సో లైన్ బై లైన్ ఎంట్రీ చేసుకొని దాని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ లోపల సో 3 గేట్ ఉంటుంది కదా. సో ఆ గేట్ దగ్గర లోపల కౌంటర్ ఉంటుంది. సో కౌంటర్ దగ్గర వెళ్ళేసి ఫామ్ ఫిల్అప్ లైక్ స్కాన్ చేస్తారు మన ఫోటో అండ్ మన ఐడి అంతా స్కాన్ చేసి అంత ఫోన్ నెంబర్తో సహా మొత్తం డీటెయిల్స్ అన్నీ దాంట్లో వేస్తారు. సో తర్వాత మనకి ఇలాంటి ఒక టికెట్ ఇస్తారు. 1 o'clock 1:30కి అయితేనే అక్కడ ఉండాలి. సో ఉంటేనే ఎంత దగ్గర అయితే అంత దగ్గర వెళ్ళగలుగుతాను. అండ్ లాస్ట్లో వచ్చిన వాళ్ళకైతే టీవీ ఉంటుందంట పెద్దగా. సో అక్కడనే కూర్చోడతారు చాలా కొంచెం దగ్గరలోనే. అండ్ త్రివేణి సంఘంలో అయితే ఈ ప్రాసెస్ ఇలా అయిపోగానే మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 9 అవుతుంది గైస్. సో 11 o'clock అయితే నించున్నాం. సో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలా 9 అవుతుంది గైస్. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి తినేసి అండ్ కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ మళ్ళీ 2-3 hours మళ్ళీ లైన్లో ఉండాలి. సో మళ్ళీ అక్కడ 3:30 తర్వాతనే ఆల్మోస్ట్ 3:30 తర్వాతనే స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ 5 o'clockకి ఎండ్ చేస్తారు. సో ఇదే బస్ మారుతి. సో 9 అవుతుంది. సో 9 o'clock కూడా ఎంత ఉంది. సో టెంపుల్ వచ్చేసి మనకి ఇదే 11 o'clock అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు వెళ్ళి మనం నార్మల్గా దర్శనం చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆరతి టైం కూడా అయింది. అండ్ ఇప్పుడైతే వెళ్ళలేం గైస్, ఎందుకంటే చాలా అలసిపోయినాం. సో ఫుడ్ కూడా ఏం తినలేదు గైస్. నార్మల్ పొద్దున్న టిఫిన్ చేసినాం. దాని తర్వాత వాటర్ బాటిల్ మీద బతికినాం. మేమైతే అన్ని వాటర్ తాక్కుంటూనే ఉన్నాం. సో ఆల్మోస్ట్ అయితే నేను చాలా టైర్డ్ అయిపోయినా గైస్. సో మార్నింగ్ లేస్తాను అంటే ఒక 2-3 hours లేస్తాను తెలియదు. సో నిద్ర కూడా వస్తారు లేదు, ఎందుకంటే కాళ్ళని గుంజుతున్నాయి. సో లెట్స్ గో గైస్, చూద్దాం ఒకసారి మనం అయితే వెళ్ళేసి. సో బస్ మారుతి అటెండ్ చేసి మీకైతే ఎలా ఉందో కూడా చెప్తా ఎక్స్పీరియన్స్. అండ్ మేబీ అయితే లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా, లేదంటే కొంచెం షూట్ చేసి వీడియోలో అయితే పెడతా గైస్. సో చూద్దాం రేపు మార్నింగ్ అయితే. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. సో ఏంటంటే బస్ మారుతికి సో లైక్ ఇప్పుడైతే 12 అవుతుంది. సో కనిపిస్తుంది పబ్లిక్ ఆల్రెడీ బయలుదేరిపోయింది. సో యాక్చువల్లీ 2 o'clock ఎంట్రీ ఉంది. సో తొందరగా ముంగడు కూర్చోాలంటే మనం తొందరగా వెళ్ళాలి. ఎలా చేస్తారో ఏదో తెలుస్తలేదు. సో కొందరు చెప్తారు ఎలా చేస్తారు అని, కొందరు అయితే చెప్తారు ఎలా చేస్తలేరు, పెట్టుకుంటారు వాళ్ళే అని. ఏమంటారు అంటే ఆ బస్ మారుతి చేసేటప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ అయితే వస్తాయంట. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను చేస్తున్నా గైస్. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. వచ్చేసి గేట్ నెంబర్ 1 ఇది. సో ఇక్కడైతే లైక్ లైన్స్ కనిపిస్తుంది కదా మీకైతే. లైన్ ఇక్కడైతే మొత్తం లైన్ ఇక్కడ ఉంది. సో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫుల్ లైన్ ఉంటుందని. సో ఆల్రెడీ ఇక్కడ మొత్తం నిండిపోయారు లైన్ మొత్తం. అండ్ మనమైతే ఇప్పుడైతే వెళ్ళాలి. సో ఎట్లయితే తెలియదు దర్శనం అయితే ఒకసారి చూద్దాం. అక్కడైతే చెక్ చేసిరు మాకైతే. సో లోపలైతే ఎంట్రీ ఇచ్చుకున్నాం. 1 అవుతుంది. రాత్రి అయితే వెళ్తున్నాం. సో లోపలైతే అండ్ 3 o'clock 3 to 4 నాకు తెలిసి ఆల్మోస్ట్ 4 అవుతుంది స్టార్ట్ కావడానికి. 3:30 to 4 అయితే స్టార్ట్ అవుతుంది. ఫోన్ అయితే వాళ్ళని ఇస్తలేరు. సో ఆల్మోస్ట్ అయితే ట్రై చేస్తా తీయడానికి. అండ్ లెట్స్ గో గైస్, చూద్దాం. సో దర్శనం అయితే అయిపోయింది గైస్. సో చూస్తారు కదా. అండ్ ఇప్పుడైతే కొంచెం వ్యూ చూపిస్తా ఇక్కడిది. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే చూపిస్తా. సో ఇప్పుడైతే 6 అవుతుంది. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. చూస్తారు కదా గైస్, ఇది 6:30 వ్యూ. ఇది యాక్చువల్లీ ఇంకా తెల్లారలేదు. అండ్ షూన్ అయితే ఎన్నైతే రూపాయలు ఉన్నాయో అన్నీ అయితే ఇక్కడ కట్టారు గైస్. ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే శివుడు కనిపిస్తుండు, హనుమంతుడు కనిపిస్తుండు అయితే కట్టిరు గైస్. సో కొద్దిగా చిల్ కావడానికి, సో దర్శనం చేసుకొని కొంచెం ఫ్యామిలీ మెంబర్ అయితే టైం స్పెండ్ చేసుకోవడానికి అండ్ ఫొటోస్ కూడా దిగడానికి. అండ్ యాక్చువల్లీ అయితే బస్ మారుతికి మాత్రమే ఫోన్లో అయితే అలౌ చేస్తలేరు. లైక్ బస్ మారుతి మాత్రం చాలా పవర్ఫుల్ అంట. సో దానివల్ల తీస్తలేరు. అండ్ బస్ మారుతి చేసేటప్పుడు అయితే మన ఎంతమంది లేడీస్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ అయితే చూడొద్దని చెప్పారు. సో ఎవరికైనా అడుగుతూ వాళ్ళు చెప్తలేరు. సో అలా కూడా తెలియదు అంటారు. అండ్ మేబీ సమ్ రీజన్స్ కావచ్చు. సో మంచి అయితే కట్టిరు గైస్. సో వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. సో చూడాలి ఉంటే మాత్రం గైస్ కంపల్సరీ అయితే బస్ మారుతికి అయితే అటెండ్ కాండి. శివునికి అలంకారం చూడొచ్చు. సో దానిలో అయితే మేము అదైతే నేను కంప్లీట్ చేసుకున్నాను లైఫ్లో. అసలు నాకు తెలియదు ఇలాంటి ఆర్తీలు ఉంటాయని కూడా. సో ఇంత మస్తు చేసిరు అసలు. వేరే లెవెల్లో ఉన్నాయి గైస్ మొత్తం ఏదైతే.
అట్లా వస్తుందా